వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఈరోజు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజు గారు పోటీ చేస్తున్నారు. మీరంతా ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం మద్దతు ఇస్తున్నారు. అంటే ఎందుకు ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి? మేము ఒక రాజకీయ పార్టీకి, రాజకీయ వ్యవస్థకు చెందిన వ్యక్తులం కాదండి. మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా ప్రమేయం లేదు. రాజు గారు మాకు 40 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన చేసినటువంటి ప్రశస్తమైనటువంటి సేవలు ఈ జిల్లాకు, నెల్లూరు జిల్లాకు, ఆంధ్ర రాష్ట్రానికి, మొత్తం భారతదేశానికి అవి చాలా తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్సు, రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ కలిసి చేస్తుంటారని నేను అనుకుంటాను. రెండవది, ఆయన వ్యక్తిత్వంగా చాలా సౌమ్యుడు, సచీలుడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి, అందరితో పాటు కలిసి కట్టుగా ఒక టీమ్గా పనిచేయించే వ్యక్తి, చాలా ప్రజల గురించి 24 గంటలు కూడా శ్రమించి ఆలోచించి వారి మంచి బాగోగుల గురించి కష్టపడే వ్యక్తి, తర్వాత ఆలోచనల్ని మార్పుల్ని ఆచరణలో పెట్టే వ్యక్తి. అందువలన ముఖ్యంగా అది ఒక ముఖ్యమైన అంశం. రెండవ అంశం ఏంటంటే ఆయన చేసిన సేవ. మన నెల్లూరు జిల్లాలో వారు మొదలుపెట్టినటువంటి విద్య అందరికీ అందాలి, విద్య ద్వారానే మార్పు వస్తుంది, వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలి, అక్షరాస్యత కార్యక్రమం నుంచి మద్యపాన నిషేధ కార్యక్రమం పుట్టింది. ఆ తర్వాత స్త్రీల సంఘటిత కార్యక్రమం, డ్వాక్రా గ్రూప్స్, పొదుపు లక్ష్మి కార్యక్రమం వచ్చింది. ఆ తర్వాత పేదరిక నిర్మూలన గురించి వాళ్ళకి భూములు ఇవ్వడం, వారికి నీటి పారుదల వసతి కల్పించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, విద్యని అభివృద్ధి చేయడం, ఆరోగ్య కార్యక్రమాలు. సో ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆచరణలో పెట్టి 3 సంవత్సరాల పాటు నెల్లూరు జిల్లాలో వారు ప్రత్యక్షంగా ఈ యొక్క ఆచరణలో పెట్టి చూపించింది చాలా చాలా తక్కువ మంది మొత్తం దేశంలోనే. ఇది ముఖ్యం. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన సేవలు, ముఖ్యంగా పేదరిక నిర్మూలనలో ఇంచుమించు 10 ఏళ్ల పాటు సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, అది పేదరిక నిర్మూలన సంఘం పెట్టి దాని ద్వారా రాష్ట్రం మొత్తంలో డ్వాక్రా గ్రూపులు, వాళ్ళకి పొదుపు, వాటి ద్వారా అభివృద్ధి, ఇది మన దేశానికే కాదు ప్రపంచానికే ఒక మోడల్గా ప్రపంచ బ్యాంకు వారి సేవల్ని శ్లాఘించింది. చాలా తక్కువ మంది చేశారు. తర్వాత రాష్ట్రంలో SC/ST సబ్ప్లాన్, అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఇది ఎవరు చేయలేదు. ఎంతమంది వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బు కేటాయించడం, దాని గురించి చట్టం తీసుకురావడం, అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే చేశారు. అది రాజుగారు వారి కృషి ద్వారానే అది జరిగింది. తరువాత కేంద్ర ప్రభుత్వానికి వారు డెప్యుటేషన్లో వెళ్ళిన తర్వాత రైట్స్ బేస్డ్ అప్రోచ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే హక్కులు సిటిజన్స్కి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రజలకు హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, అడిగే హక్కు, మాకు ఆరోగ్యం ఇవ్వండి, మాకు ఆహారం ఇవ్వండి, మాకు విద్య ఇవ్వండి, మీరేం చేస్తున్నారో మాకు తెలియపరచండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఇటువంటి గణనీయమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి తర్వాత ఆయన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఆయన ఎప్పుడు కలిసినా కూడా ఎలా ఉంది మన ఆంధ్ర రాష్ట్రం, ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా లోతుగా తీసుకెళ్ళవచ్చు, ప్రతి వ్యక్తికి కూడా, స్త్రీలకు, పురుషులకు, కులాలు, మతాలు, ఎవరైతే దిగువ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఏ విధంగా వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనే ఒక గణనీయమైనటువంటి సేవ చేశాడు ఆయన. ఆ తర్వాత ఐఏఎస్ నుంచి ఆయన సెక్రటరీ అవ్వాల్సినటువంటి వ్యక్తి రిజైన్ చేసి ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం. ప్రజెంట్ ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, డబ్బు చూస్తున్నారు, డబ్బు మద్యానికే ఇదైపోతున్నారు. ఇలాంటి మేధావుల్ని ప్రజలు కూడా సరైన విధంగా గుర్తించడం లేదు. చదువుకున్న వారిని ఏ విధంగా చైతన్యపరచాలి అంటే ఎలా ఉంటుంది? కరెక్ట్, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే
మన రాజ్యాంగం ఒక విధంగా విప్లవాత్మకమైనటువంటి రాజ్యాంగం. ఏ రాజ్యాంగము కూడా రాజ్యాంగం మొదలైన రోజు నుంచి అంటే 26 జాన్యువరి 1950 నుంచి కూడా ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు. నీకు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు, లేకపోతే అతి నిరుపేద అయి ఉండొచ్చు, నువ్వు స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు. ఎవరైనా 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పుడు 18 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం అనేది ఒక గణనీయమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. తరువాత కానీ ఓటు వేయడం అనేది ఒక బటన్ నొక్కడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఓటు వేయడం అంటే వెళ్ళడం, బటన్ నొక్కడం, అయిపోయింది మా పని అని. కాదు, ఓటు హక్కు ద్వారా మన సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగం ఏముంటుంది, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మన పౌరులమైనటువంటి భారత పౌరులమైన మేము ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని మాకిచ్చుకుంటున్నాం. అంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేయడం ద్వారా మన సార్వభౌమత్వాన్ని ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిని గురించి ఏమనుకుంటాం, ఆ వ్యక్తి మన భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి, మన సమాజం గురించి, అతని ఈ స్వయాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా, అతని గురించి అతను ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తాడు అనేది డెమోక్రసీ ఫౌండేషన్, డెమోక్రసీ యొక్క ప్రిన్సిపల్. ఈరోజు మనం ఏం చూస్తున్నాం, అసలు ఎంట్రీ బ్యారియర్, నువ్వు కోటీశ్వరుడు కాకపోతే, నీకు 200 కోట్లు లేకపోతే రానే రావద్దయా నువ్వు ఎలక్షన్లోకి, నీ వెనకాల మీడియా ఛానల్ లేకపోతే అసలు మాట్లాడనే వద్దు, నీ వెనకాల 1,00,000 మందిని నువ్వు మొబిలైజ్ చేయగలిగితేనే, ర్యాలీ పెట్టగలిగితేనే రాజకీయాల్లోకి రా, నీకు కండబలం ఉండి ఒక 100 మంది గుండాలు రౌడీల్ని మీ వెనక తిప్పుకోగలిగితేనే రాజ్యం చేయగలవు. నువ్వెందుకు వస్తున్నావు రాజ్యాలకు ఇవన్నీ పెట్టుకుని, ఇంత ఖర్చు పెట్టుకుని? ఇది ఒక పెట్టుబడి. ఈ పెట్టుబడి ఏమిటి, దేనికి పెట్టుబడి భవిష్యత్తు కాంట్రాక్ట్లకి, భవిష్యత్తు మైన్స్ కోసం, భవిష్యత్తు బిల్డింగులు కట్టుకోవడం కోసం, పట్టణాల్లో ఉన్నటువంటి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం. కాబట్టి సాధారణమైన వ్యక్తులు, కొప్పుల రాజు గారు లాంటి వ్యక్తులు ఇటువంటి ఈ బరిలోకి రావడమే ఒక పెద్ద గణనీయమైనటువంటి విషయం. సార్ ఇంకొకటి అంటే ఈ రాజకీయ పార్టీలు మొత్తము సారాయి కాంట్రాక్టు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ చేతులు వెళ్ళిపోయింది. అంటే ప్రజలకు నమ్మకం, ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, కనీసం పేదలకు ఎవరైనా పోతే వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉంది. అయితే రిటైర్డ్ అయిన తర్వాత మీలాంటి ఆఫీసర్లు మొత్తము ఎందుకు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావడం లేదు? ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, ఐఏపీఎస్ ఆఫీసర్లు కానీ, సాధారణ పౌరులు, మీరు లంచగొండ్లుగా ఉండి డబ్బు చేసుకుంటేనో, లేకపోతే ఆస్తులు ఆక్రమించుకుంటేనో, లేకపోతే రాజకీయ నాయకులతో పాటు కలిసి కాంట్రాక్టులు చేస్తే తప్ప మేము మధ్యతరగతి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి రావడం అనేది నేను ఇదివరకు చెప్పినట్లుగా చాలా చాలా క్లిష్టమైనటువంటి. ఎక్కువ మంది నిజాయితీ పరులు ఉన్నారు, అంటే కనీసం గళం కూడా విప్పడం లేదు ప్రజల వైపు. అది నేను అడిగే అది ఖచ్చితమైన విషయం. అందుకని నేను కొంతమంది మిత్రులు, లైక్ మైండెడ్ మిత్రులు కలిసి మేము ఇదే మాట మాట్లాడుతున్నాం. మేము మాకు పార్టీతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదనడం లేదు. ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి శ్మశానంలోనే ఉండాలి. ఎందుకంటే బికాజ్ ప్రతిదీ కూడా మన రాజకీయాలకు ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పడం లేదు. ఇక్కడ కూడా రాజుగారి గురించి మాట్లాడుతున్నాం తప్ప మా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. అది స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ పరిధిలో మనం ఎక్కడైతే పూర్తిగా రాజకీయాలు విధి విధానాలు నిర్వీర్యమైపోయాయో అటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని చైతన్యం చేయడానికి మేము కొంతమందిని కృషి చేస్తున్నాం. అందరూ చేయవలసిన అవసరం ఉంది. ఎవరైతే ప్రజల మంచి గురించి ఆలోచిస్తారో, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, వాళ్ళు లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, రిటైర్డ్ అటెండర్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా కూడా ప్రజలందరిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకి సరైన ఇన్ఫర్మేషన్, సరైనటువంటి నాలెడ్జ్, అసలు ఏం జరుగుతోంది అనేది తెలియకపోవడం వల్ల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తుంది, మీడియాలో కూడా ఫేక్ న్యూస్ వస్తుంది. రావడం వల్ల ఏమిటంటే మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం మీద, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ ప్రభుత్వాలు ఏం చేయాలి అనే అంశం మీద ప్రజలు చర్చ లేదు. అది ప్రజాస్వామ్యం అంటే
అది సంభాషణ. ఎవరికి? సంభాషణ పౌరులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. ఆ ప్రభుత్వం ఎవరో ఉన్నవాళ్ళు ఎందుకు? మన సార్వభౌమత్వాన్ని ప్రభుత్వ ప్రతినిధులకు ఇచ్చాం కాబట్టి, వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి మనకున్న సావరెనిటీని వాళ్ళకిచ్చాం. వాళ్ళు మనతో సంభాషించవలసిన అవసరం ఉంది, మనల్ని అడగవలసిన అవసరం ఉంది, మనతో చర్చించవలసిన అవసరం ఉంది, మనల్ని చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళ ఆలోచనలు మనకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు ఏం జరుగుతోందంటే, మనం వాళ్ళు మాకన్నీ తెలుసు అని ఎన్నుకున్న వాళ్ళు తర్వాత వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. కాబట్టి నా అభిప్రాయం, మనం అందరం కలిసి, మీడియా మిత్రులు, ప్రజలు, చైతన్యవంతులు అందరూ కలిసి వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్లలో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళల్లో నిజమైనటువంటి వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకుని వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఒక సంభాషణ ఒక పదంలో మనం ఈరోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, లేకపోతే సాధారణంగా జరగదు. కాబట్టి ఇది ఎలక్షన్లు కాకుండా ఎలక్షన్లు అయిన తర్వాత, ఎలక్షన్లు లేనప్పుడు చేయవలసిన కార్యక్రమం ఇది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు జరగవచ్చు. కానీ సమాజంలో మార్పు తీసుకురావడానికి మన రాష్ట్రంలోనే చూస్తే మనకి చాలా సాంఘిక సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, తర్వాత రేషనలిజం మీద, సైంటిఫిక్ థింకింగ్ మీద రెవల్యూషనరీ ఐడియాస్ తీసుకొచ్చారు. ఇక్కడ మంచి రచయితలు, మంచి పెయింటర్సు, మ్యూజిషియన్స్, అవి ఏమి కనపడడం లేదు ఇప్పుడు. ఇంకోటి సార్, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మొత్తం ట్రాన్స్ఫర్, ఒక కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వాళ్ళు చెప్పింది ఇదే. ఒక ఎమ్మెల్యే చెప్తేనే స్టేషన్లలో ఎఫ్ఐఆర్ అయిపోతున్నారు, మొత్తం నిర్వీర్యం అవుతుంది. ఒక అధికారికి ఏదైనా జరిగితే రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ లేదంటే ఎవరు అసలు గళం విప్పడం లేదు. దానివల్ల ఏంటంటే సిస్టమే ఇదైపోతుంది. అలాంటి సిస్టాన్ని మళ్ళీ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఇది ఒక చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం గమనిస్తున్నామండి. ఈ పరిణామంలో మార్పు రావాలి అంటే దీనికి ప్రజల్లో చైతన్యం రావాలి ముందు. రెండవది ఏమిటంటే, తప్పకుండా మాలాంటి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం తప్పు జరిగినప్పుడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిదానికి కూడా మన వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఈ 4 పిల్లర్ల మీద, ఈ 4 స్తంభాల మీద మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ స్తంభం వీక్గా ఉన్నా కూడా మొత్తం బిల్డింగ్ పడిపోతుంది. అది కాబట్టి మనం ఏ వ్యవస్థ కూడా పూర్తి పరిణతితో పనిచేయడం లేదు. కాబట్టి ప్రజలు, అసలు ముఖ్యమైనది ఈ స్తంభం అనేది నిర్మించింది ప్రజలు. కాబట్టి ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డబ్బు, తర్వాత ఈ మద్యపానం, వీటి గురించి లోబడకుండా ఓటుని నమ్ముకునడం ఆత్మ నమ్ముకోవడం. కాబట్టి మీ ఆత్మని, మీ సార్వభౌమత్వాన్ని రెండుటిని అమ్ముకుంటున్నాం అంటే ఇది రాజరిక వ్యవస్థలో జరిగేదల్లా. అప్పుడు ఆ రోజుల్లో ఓట్లు లేవు, ఆ సార్వభౌమత్వం అంతా ఒకరి దగ్గరే ఉండేది. కాబట్టి ఈ మార్పు రావాలంటే మనందరం కూడా ఒకరోజు కాదు, కొన్ని సంవత్సరాల పాటు పనిచేయాల్సిన అవసరం. చివరిగా అంటే రాజుగారికి గెలిపించమని నెల్లూరు ప్రజలకు చివరిగా మీరేం కోరుతారు? నేను నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ, లక్షల మందికి నా మనవి, డాక్టర్ పివి రమేష్గా, నా వెనకున్న ఐఏఎస్ ఆఫీసర్ల తరపున, తరువాత చైతన్యవంతులైన ప్రజలందరి తరపున కూడా, ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తి కొప్పుల రాజు గారు నాకు 40 సంవత్సరాలుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. వారి ఆలోచనలు, వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క వివేచన, వారు 10 మందిలో కలుపుకుపోయే వ్యక్తి, పని విధానం, వారు చేసిన కృషి, వారు చేసిన కార్యక్రమాలు, వారి ప్రజలకున్న సత్య సంబంధాలు, వారికి ఢిల్లీ లెవెల్ మొత్తం దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి స్థాయి ప్రజలు గమనిస్తారని, వారిని ఎన్నుకుని, వారికి ఓటు వేసి వారిని ఎన్నుకుని వారి పార్లమెంట్కి పంపించి వారు మంత్రి అవుతారని,
వారు నెల్లూరుని మార్చడానికి, అలాగే దేశాన్ని మార్చడానికి అటువంటి వ్యక్తి చాలా అవసరం. ముఖ్యంగా ఈరోజు 2024లో అటువంటి వ్యక్తి చాలా అవసరం. దీన్ని ప్రజలందరూ గమనిస్తారు. అంతేగాని భయపడి ఓటు వేయడము, లేకపోతే మభ్యపడి ఓటు వేయడము, లేకపోతేనేమో ఆలోచన లేకుండా ఓటు వేయడమో కాకుండా, నెల్లూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు ఆలోచించి వాళ్ళు బటన్ నొక్కే ముందు రాజుగారి బటన్ నొక్కుతారని నేను అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజు గారికి ఓటు వేసి గెలిపించండి, నెల్లూరు అభివృద్ధి ఎంతో చెందుతుంది. ఇలాంటి మేధావుల్ని గెలిపించుకుంటే నెల్లూరు మరింత ముందుకెళ్తుందని కూడా పివి రమేష్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.